హే హాయ్ గైస్ అందరికీ నమస్తే. బాగున్నారా? సో నేనైతే బాగున్నా. మీకు thumbnail చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో వచ్చేసి ఏందనేది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ జెన్పాక్ట్ అనమాట. సో నేను లాస్ట్ టైం వీడియో చేసిన ఆన్బోర్డింగ్ ప్రాసెస్. ఆ వీడియోకి చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు, బ్రో ఎట్లుంటుంది ప్రాసెస్, ఏంది ఇంటర్వ్యూస్, ఏంది అసలు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, అసలు రౌండ్స్ ఎట్లుంటాయి, అవి ఎట్లుంటాయి, ఇవి ఎట్లుంటాయి అని అడిగారు. సో టుడేస్ టాపిక్లో మనం అయితే ఇవన్నీ మాట్లాడదాం అనమాట. ఒక 6 పాయింట్స్ అయితే మనం రాసుకున్నాం. సో అందులో వచ్చేసి ఇంటర్వ్యూ డీటెయిల్స్, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్వ్యూ డీటెయిల్స్, అండ్ సెకండ్ వచ్చేసి ఎన్ని రౌండ్స్ ఉంటాయి, థర్డ్ వచ్చేసి టైమింగ్స్ ఏంది, షిఫ్ట్స్ ఏంది, ఎట్లుంటుంది, అండ్ ఫోర్త్ వచ్చేసి రోల్ ఏంది, నేను ఏ రోల్ చేస్తున్నా, ఓకే మీకు ఏ రోల్ ఉంటుంది, సో ఎట్లెట్లుంటుంది అనేది అదొకటి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తర్వాత సిక్స్త్ పాయింట్ వచ్చేసి హౌ మెనీ డేస్, అంటే ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మనకు ఎన్ని రోజులు పడుతుంది. ఓకే ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చినాం, సో మనం ఎన్ని డేస్లో కంపెనీకి పోతాం, ఎన్ని డేస్లో మనం ముందుకెళ్తాం అనేది ఈ వీడియోలో అయితే మనం ఈరోజు మాట్లాడతాం అనమాట. సో గైస్ వీడియో అయితే మొత్తం చూడండి, మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను కొన్ని మెయిన్ పాయింట్స్ కూడా చెప్పుకుంటాను, మీరు మధ్యలో స్కిప్ చేస్తే అది మీకు అర్థం కాదు, మీకు ఎక్కదు. సో కాన్స్టెంట్గా మీరు పేషెన్స్ తోటి వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది కూడా ఒక రకమైన టెస్ట్. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి పోతే పేషెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ డీటెయిల్స్. సో ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఏంటంటే అసలు ఇంటర్వ్యూ ఎట్లా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏంది కథ, హౌ వాట్ వై వచ్చేసి ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేనైతే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట. నా ఎక్స్పీరియన్స్ మీకు అంతా షేర్ చేస్తున్నా. సో నేనైతే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తున్నాను అనమాట. రీల్ చూస్తుంటే స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది నాకు, ఇట్లా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఇట్లా జరుగుతున్నాయని, వేరే కంపెనీకి జరుగుతున్నాయని వచ్చింది. సో నేనేం చేసిన, టెలిగ్రామ్ ఛానల్ ఉంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసిన. సో ఒక దాని మీద కొట్టపోయి పొరపాటున చెయ్యి ఏమో దీనికి తాకింది, దేనికి జెన్పాక్ట్ ఇంటర్వ్యూ దానికి తాకింది చెయ్యి. సో అది రీడైరెక్ట్ అయింది. వచ్చేసి చూడంగానే అలా డేట్స్ ఉన్నాయి, సో అండ్ సో ప్రాసెస్కి జరుగుతుంది, సో అండ్ సో డేట్లు ఉంది అనేది అని ఉంది. సో అని ఇక నేను ఏదో ర్యాండమ్గా అయితే అప్లై చేసిన అనమాట. నేను ఆల్రెడీ 8 ఇంటర్వ్యూస్ ఇచ్చిన, 8 ఇంటర్వ్యూస్ ఇచ్చిన. 8 ఇంటర్వ్యూస్లో 9th ఇంటర్వ్యూ జెన్పాక్ట్ ఇచ్చిన. సో 9th దాంట్లో నేనైతే సెలెక్ట్ అయినా అనమాట. సో ఫ్రెషర్స్, నేను కూడా ఫ్రెషరే. సో ఫ్రెషర్కి అయితే ట్రై చేసిన. సో 9th ఇంటర్వ్యూలో మనకైతే జాబ్ అనేది వచ్చిందనమాట. అట్లాగే నేను టెలిగ్రామ్లో ఒక లింక్ వస్తే దాని త్రూ అప్లై చేసిన. అప్లై చేయడం అనేది అసలు ఏం లేదు, అప్లై చేయకపోయినా డైరెక్ట్ ఆడిపోయినా మనకి నడుస్తుంది. డైరెక్ట్ వాకిన్ ఇవ్వచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దీని అవి అని కొన్ని కంపెనీస్కి ఉంటాయి, అట్లా జెన్పాక్ట్కి అయితే అట్లా లేదు. సో డైరెక్ట్ నేనైతే వాకిన్ వెళ్ళిపోయాను అనమాట. సో వాకిన్ వెళ్ళిపోయినా, లోపల పోగానే చూసిన ఒక దగ్గర ఒక 500-600 మెంబర్స్ ఉన్నారు. మొత్తం నిండిపోయింది. ఆడ కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది, ఆడ లెఫ్ట్ సైడ్లో మొత్తం నిండిపోయినారు. నేను అనుకున్న చూడంగానే భయ్యా ఎంతమంది ఉన్నారు భయ్యా, మనకేడు వస్తుంది భయ్యా ఇక అనుకునే ఇక మొత్తం. సో అట్లా అనుకొని ఆగిపోలే, నేను ముందుకు ట్రై చేసిన. సో మీరు కూడా ఫ్రెషర్స్ ఉంటారు కదా, ఫ్రెషర్స్ ట్రై చేయండి. ఇంతమంది ఉన్నారు నేను ఇంటికి వెళ్ళిపోతా, అలా చూడంగానే కాన్పని లైట్ అని ఫీల్ కావద్దు. ఓన్ అదృష్టం ఎట్లుంటుందో మనం చెప్పలేము. సో మీరైతే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై, మీకు జాబ్ వచ్చినా రాకపోయినా ఎట్లున్నా ఏంది కథ అవన్నీ కూడా పట్టేది, మీరు ట్రై చేయాలంతే. ట్రై చేస్తే నీకు ఏమవుతుంది అంటే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఎట్లుంటుంది ఏంది కథ, ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు అనేది తెలుస్తుంది. సో నేను 8 ఇచ్చిన. లాస్ట్ టైం విప్రోలు ఇచ్చిన లాస్ట్ రౌండ్లో పోయింది. పోగానే నేను ఏమనుకున్నా, ఇంకా లైట్ రా బాబు, 8 ఇంటర్వ్యూలు ఇచ్చినాం, లైట్, ఒక నెల రోజులు గ్యాప్ తీసుకుందాం, ఎంజాయ్ చేసుకుందాం నెల రోజులు అనే ఫీల్. ఇక అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత రాకపోతే ఎట్లుంటుందో మీకు తెలుసు కానీ. సో ఇక వదిలేసిన. ఇక కొన్ని రోజులు లైట్ ఒక బ్రేక్ తీసుకుందాం, ఒక 15 days అని ఫీల్ అవ్వకుండా ఇంటికి వచ్చిన అనమాట. ఇంటికి వచ్చే దారిలో నా ముందు ఒక కార్ పోయింది. ఇట్లా ఆ కార్ బ్యాక్ సైడ్ మిర్రర్కి ఒకటి రాసింది, ఒక కొటేషన్ రాసింది, ఏంటంటే ద ఎండ్ ఈజ్ ద న్యూ బిగినింగ్. సో ద ఎండ్ ఈజ్ ద న్యూ బిగినింగ్ అనే ఆ కార్ మీద ఆ కోట్ చదివిన తర్వాత అసలు కొంచెం మళ్ళా ఒక ఊపు అయితే వచ్చిందనమాట అట్లా చదవంగానే, ద ఎండ్ ఈజ్ ద న్యూ బిగినింగ్ అంటే. సో నేను ఆ సిచ్యువేషన్కి, సో నాకు ఇది సో కరెక్ట్ సింక్ అయింది కాబట్టి నేను అట్లా ఇక నెక్స్ట్ డేనే రీల్ వచ్చింది, అప్లై చేసిన. సో ముందుకు వెళ్ళిపోయినా, ఇక ద ఎండ్ ఈజ్ ద న్యూ బిగినింగ్ అనే ఫీల్ తోటి ముందుకు వెళ్ళిపోయి అప్లై చేసిన.
సో ఆడ ఒక 500-600 మెంబర్స్ ఉన్నారు. చూడంగానే ఏ లైటర్ బాబు అనుకొని ఇక లోపల పోయి మన రెజ్యూమే అయితే ఇచ్చిన ఇట్లా 1 by 1 కాల్ చేస్తున్నారు, 1 by 1 పిలుస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు రమ్మంటున్నారు. సో మీరు ఆడ రెజ్యూమే ఇచ్చినప్పుడు కూడా కొంతమంది చూడండి, ఫేసెస్ చూడండి. ఆడొక 7-8 మెంబర్స్ ఉంటారు, హెచ్ఆర్ టీమ్ వాళ్ళు 7-8 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ముఖాలు చూసి అబ్జర్వ్ చేసి, కొంతమందికి ముఖం చూడంగానే తెలిసిపోతుంది, అరే వీళ్ళు ఏంది కొంచెం సీరియస్ ఉన్నారా, ఎట్లున్నారు, ఏంది కథ అని తెలిసిపోతుంది. సో నేను అయితే ఒక అమ్మాయికి ఇస్తే నెక్స్ట్ టైం పిలిచింది. పిలవంగానే ఇక అడిగింది, ఏమడిగింది, సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే మనం మొత్తం డీటెయిల్స్ చెప్పేసినాం మనది. సో ఇక్కడ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఎందుకు అడుగుతారంటే నీ గురించి తెలుసుకొని కాదు. అలా 2 ఉంటాయి, ఒకటి నీ గురించి తెలుసుకుంటారు, ఇంకోటి నీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చెక్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అన్నిటికంటే ముఖ్యం ఫ్లూయెన్సీ ఉండాలి. నువ్వు రోజు ప్రాక్టీస్ చేయి, ఇంట్లో డైలీ ప్రాక్టీస్ చేయి. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఒకసారి 4-5 సార్లు అనుకో, ఇట్లా నీకు తెలియలేదు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అనగానే ఏం చెప్పాలి, ఇట్లా అని కొంతమందికి తెలియదు. సో మీరు వీడియోస్ చూడండి, గూగుల్ని అడగండి, చాట్‌జీపీటీని అడగండి, ఒక పేపర్ మీద రాసుకోండి మొత్తం ఏంది కథ, ఎట్లుంటుంది, ఇట్లా చెప్పాలని ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం సెల్ఫ్ ఇంట్రోనే అడుగుతారు, అందరూ ఇంట్రో అడుగుతారు. ఇక సెల్ఫ్ ఇంట్రో అడిగిన తర్వాత ఇప్పుడు మన రోల్ ఏంది, ఇప్పుడు మనం ఏ రోల్కి పోయినామో అనేది అదే అడుగుతారు. మనం ఏ రోల్కి వెళ్ళినామో అది అడుగుతారు. మనం ఏ రోల్కి వెళ్ళినాం, కంటెంట్ మోడరేషన్ వెళ్ళినాం. నేను కంటెంట్ మోడరేషన్కి వెళ్ళిన రోల్. సో మీరు వెళ్ళే ముందు అసలు డైరెక్ట్ పోవద్దు. మీరు ఏం చేయాలి, అసలు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఓకే ఇంటర్వ్యూ జరుగుతుంది, దేని మీద జరుగుతుంది అని తెలుసుకోవాలి. దేని మీద జరుగుతుంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు కంటెంట్ మోడరేషన్ ఉంది, నేను తెలుసుకున్నా, ప్రిపేర్ అయినా, కొంచెం డైరెక్ట్ పోయినా. వాట్ ఈజ్ అది సెల్ఫ్ ఇంట్రో అడిగారు, వాట్ ఈస్ కంటెంట్ మోడరేషన్ అని అడిగారు. సో నేను 2 చెప్పిన, 2 ఆల్రెడీ నేను నేర్చుకున్నా కాబట్టి 2 చెప్పేసిన. ఆడ నా ఫ్లూయెన్సీ బాగుంది, సెల్ఫ్ ఇంట్రో బాగుంది, మంచిగా ఉంది, ఓకే ఇడు పోరాడు మంచిగా చెప్పిండు అనే ఫీల్ తోటి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు అనమాట. నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఫస్ట్ దీంట్లో నువ్వు సెలెక్ట్ కావాలంటే నువ్వు ఏ రోల్ పోతున్నావు అనేది కొంచెం అవగాహన ఉండాలి. నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రో బాగుండాలి. ఆ సెల్ఫ్ ఇంట్రోలోనే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఇంకా బాగుండాలి. సో ఫ్లూయెన్సీ అంటే డైలీ చాట్‌జీపీటీని అడగండి, ఇంకా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, తెలుసుకోండి. సో ఇట్లా సెకండ్ రౌండ్కి అయితే మనం క్వాలిఫై అయినాం. సో ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ పోయిన తర్వాత అది ఒక లింక్, ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో మనం రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనల్ని లోపలికి ఒక టెంపరరీ ఐడి కార్డ్ ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్కి పంపిస్తారు సెకండ్ రౌండ్కి. ఇది వచ్చేసి మేనేజర్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్, ఇక 2 అదే అనుకోండి. ఇక పైనకి పోగానే ఇట్లనే ఒక హాల్ ఉంటుంది. ఒక హాల్లో ఇట్లా కూర్చోబెడతారు. సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ పైన కూర్చోబెడతారు. ఆ రోజు ఎంతమంది వచ్చారు, ఒక దగ్గర 500-600 మంది వచ్చారు. పైకి ఎంతమంది వచ్చారు, ఒక 100-150 మంది వచ్చారు. అట్లా దగ్గర 500-600 మంది వచ్చారు. పైకి ఎంతమంది వచ్చారు, ఒక 100-150 మంది వచ్చారు. 150 మంది కూడా రాలేరు, ఒక 100 అట్లా ఉంటారు, 100. సో 500 మెంబర్స్లో 100 మంది ఫిల్టర్ అయ్యారు. ఈ 100 మెంబర్స్లో మళ్ళీ ఫిల్టర్ అవుతారు. ఆడేంది సెకండ్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ మేనేజర్ రౌండ్ ఉంటుంది. సో దీంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్కి వచ్చేసినాం, ఏంటది ఇంటర్వ్యూ డీటెయిల్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అనేది. ఇప్పుడు సెకండ్ పైకి వెళ్ళినాం, ఓకే మంచిగా కూర్చున్నాం, అంత బాగానే ఉంది, మన రెజ్యూమెలు తీసుకుంటారు, కిందనే పైకి పంపిస్తారు. సో వాళ్ళు కూడా అట్లా కూర్చున్న తర్వాత 1 by 1 లోపల పిలుస్తారు. ఇక్కడ వచ్చేసి కొన్ని రూమ్స్ ఉంటాయి. రూమ్స్ అంటే ఇట్లా మామూలు క్యాబిన్ లెక్కన ఉంటుంది. సో అందులో కూడా ఫస్ట్ మీ రెజ్యూమే మెయిన్. రెజ్యూమేలో మీరు ఏమేమి రాసారో అవన్నీ అడుగుతారు. ఏ ఇంటర్వ్యూ అని కాదు, ఏ ఇంటర్వ్యూలో అన్న అడుగుతారు. కొన్ని అడుగుతారు, కొన్ని దాంట్లో అడగరు. సో మీరు రెజ్యూమ్లో ఏమేమి ఉన్నాయి, అసలు నీ రెజ్యూమేలో ఏమేమి ఉన్నాయి నువ్వే చెప్పలేకపోతే ఇంకా నువ్వు ఇంటర్వ్యూ పోయింది ఎందుకు, ఆడ ఇచ్చేది ఎందుకు చెప్పండి. సో రెజ్యూమే మంచిగా ప్రిపేర్ కండి. నేను ఏమేమి పెట్టినా, ఆబ్జెక్టివ్ ఏం పెట్టినా, నా స్కిల్స్ ఏమున్నాయి, ఇవేమున్నాయి, నా హాబీస్ ఏమున్నాయి అనేసి అవి కూడా ఒక రెజ్యూమే కూడా మీరు ప్రిపేర్ కావాలి. అడగంగానే బ్రో నువ్వు ఇది పెట్టినావు, నీ ఆబ్జెక్టివ్ ఏందని అడుగుతాడు. అడుకోగానే నువ్వు ఏం చేస్తావు, మామూలుగా రెజ్యూమే కొడుతూ ప్రింట్అవుట్ తీసుకొని పోతావు లోపలికి. అడుగుతాడు, అడగంగా నువ్వు ఏం చెప్తావు, ఏం చెప్పలేవు. సో కొంచెం తెలుసుకోండి. ఇంకోటి, మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా బేసిస్ మీద ఉంటుంది. ఇంకోటి ఉంటుంది, మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళని కూడా మనం చూసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఒక 10 మంది ఉంటారు బ్రో ఆడ తీసుకునేటోళ్ళు ఇంటర్వ్యూలో. ఒకళ్ళు మంచిగా ఉంటారు, ఒకళ్ళు కోపంతో ఉంటారు.
ఒకళ్ళు స్మూత్గా ఉంటారు, ఒకళ్ళు అట్లా ఉంటారు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ గ్యాంగ్లో తీసుకోండి, ఒకడేమో చిల్లరగాడు ఉంటాడు, ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు టాపర్ ఉంటాడు, ఒకడు అవలగాడు ఉంటాడు. సో అట్లనే ఆడ కూడా మంచోళ్ళు ఉంటారు. అట్లా అంటే కొంచెం వాళ్ళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి డైలీ అదే పని కాబట్టి సో అడుగుతారు అనమాట. సో నా పక్కన ఒకడు కూర్చున్నప్పుడు ఆడు ఇంటర్వ్యూకి పోయిండు. పోగానే నన్ను ఇదే అడిగారు, నీ రెజ్యూమ్లో ఏమేమి ఉంది చెప్పండి అని అన్నాడు. ఏమని అడగలే, ఈ సింపుల్ ఉంటాయి, ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. మనం అవి కూడా చెప్పలేము. సో అట్లా దెబ్బతింటాం మనం, అన్న దెబ్బ పడుతుంది మనకు. సో అట్లా పడొద్దంటే మనం ఏం చేయాలి, ఏమేమి ఉన్నాయి మంచిగా తెలుసుకొని మంచిగా ఉండి. ఆడిని నా పక్కన ఉన్నోడు పోయిండు, నన్ను అడిగారు, ఆడు చెప్పలేకపోయాడు. సరే బాబు నీకు మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పేసి ఆడు ఇంటికి వెళ్ళి అంతే అయిపోయింది. ఇక నేను సెలెక్ట్ అయినా కదా, నేను కూడా పోవాలి కదా, నెక్స్ట్ నా ఛాన్స్ వచ్చింది. సో నేను ఒక మ్యామ్ తీసుకుని నాకు వెళ్ళినా, లోపల కూర్చున్నా. మొత్తం ఆడ ఏసీ ఉంది, మొత్తం చల్ల చెమటలు పడుతున్నాయి, చల్లగా ఉంది, మొత్తం బాడీ మొత్తం కూల్ అయిపోయింది. ఇంకా టెన్షన్ ఉంటుంది, మీకు కూడా పోతే మీకు కూడా టెన్షన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ ఇక పోగానే రెజ్యూమే చూసింది మ్యామ్. ఓకే చూసింది, నా రెజ్యూమేలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్క దగ్గర కామా పెట్టిన, ఒక దగ్గర కామా పెట్టలేదు. ఒక దగ్గర బుల్లెట్ బటన్ ఏమో చిన్నగా ఉంది, ఇంకో దగ్గర బుల్లెట్ బటన్ ఏమో పెద్దగా ఉంది. సో అట్లా మీరు రెజ్యూమే కూడా మంచిగా చూసుకోవాలి. ఒక దగ్గర కామా, ఫుల్ స్టాప్స్ ఇట్లా కూడా చెక్ చేస్తారని అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు చెప్పారు. కానీ నేను 8 ఇంటర్వ్యూలో పోయినప్పుడు నాకు అట్లా ఎవరు అడగలేరు. సేమ్ అదే రెజ్యూమే తీసుకోవాలి అన్నిటికీ. ఇక్కడ పోగానే ఇక్కడ ఏంది ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ ఫుల్ స్టాప్ లేదు, ఇక్కడ కామా పెట్టిన, ఇక్కడ కామా పెట్టలేవు, ఇక్కడ బుల్లెట్ సింబల్ పెద్దగా ఉంది, ఇక్కడ బుల్లెట్ సింబల్ చిన్నగా ఉంది. సో అట్లా అడగగానే ఆ టైంలో ఏం చెప్తాం, సారీ మ్యామ్ నెక్స్ట్ టైం ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అనేసి అట్లా మాట్లాడి. సో అయితే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయింది అనమాట. అసలు ఏంది కంటెంట్ మోడరేషన్ అంటే ఏందని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెన్సిటివ్ కంటెంట్ అంటే ఏంది, నీ స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావు, ఇంత టైం ఇన్ని గంటలు నువ్వు పని చేయాలి, ఇన్ని గంటలు పని చేసిన తర్వాత నువ్వు ఎట్లా స్ట్రెస్ రిలీఫ్ చేసుకుంటావు, అట్లా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. జెన్పాక్టే ఎందుకు, ఇదే కంపెనీ ఎందుకు, ఈ రోలే ఎందుకు నీకు, ఇంటికాడ ఏం చేస్తావు, అట్లా కొంతమంది నార్మల్గా అడుగుతారు, కొంతమంది టెక్నికల్ లాంటి సబ్జెక్ట్ పరంగా అడుగుతారు, కంటెంట్ మోడరేషన్కి రిలేషన్గా అడుగుతారు. ఈడ కూడా నీ ఫ్లూయెన్సీ చెక్ చేస్తారు, నువ్వు ఎట్లుంది ఏంది కదా అని చెక్ చేస్తారు. ఈడ కూడా నీ ఫ్లూయెన్సీ చెక్ చేస్తారు, అని చెక్ చేస్తారు. నన్ను అయితే ఈ క్వశ్చన్స్ అడిగారు. స్ట్రెస్ ఎట్లా హ్యాండిల్ చేస్తావు, ఎన్ని గంటలు పని చేయాలి, ఎట్లా చేస్తావు, ఏంది కదా, జెన్పాక్ట్ ఎందుకు, ఇదే బిల్డింగ్ ఎందుకు, ఈ బ్రాంచ్ ఎందుకు, ఇంకా కొన్ని అడుగుతాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నన్ను అయితే ఇవే అడిగారు. ఇంకేమైనా అడిగారా, ఇవే ఉంటాయి. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడుగుతారు, జనరల్ నాలెడ్జ్ అడుగుతారు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా వేరే కంపెనీ దగ్గర పోయినప్పుడు వేరే కూడా అడుగుతారు. మనం ఇప్పుడు జెన్పాక్ట్ గురించి మాట్లాడుతున్నాం, వేరేది ఎందుకు కానీ. సో ఇట్లా అడుగుతారు అనమాట, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ ఈ రౌండ్లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను, సెకండ్ రౌండ్కి వచ్చినావు. ఈ రౌండ్లో నువ్వు సెలెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. సో ఈ రౌండ్లో సెలెక్ట్ అయినట్టు నీకు ఆ రోజు ఇంటర్వ్యూ ఇస్తావు కదా, పొద్దున్న ఇస్తావు కదా, సాయంత్రం నైట్ కల్లా నీకు నైట్ 8:30, 9 కల్లా నీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వస్తే నువ్వు ఫర్దర్ రౌండ్స్కి సెలెక్ట్ అయినట్టే. సో సెలెక్ట్ అయినాక ఆ మెయిల్లో ఏముంటుంది అంటే నీకు 2 టెస్ట్లు వస్తాయి, 2 టెస్ట్ లింక్స్ వస్తాయి. ఒకటి 55 మినిట్స్ ఉంటుంది, ఇంకో దానికి టైం ఉండదు, అన్లిమిటెడ్ ఉంటుంది. సో అంటే అన్లిమిటెడ్ అంటే మీరు ఒక గంటలో రాసేయాలి, 1-2 గంటలలో. సో దీన్ని మీరు ఎట్లా రాస్తారంటే ఫస్ట్ 2 కంప్లీట్ చేస్తారు కదా, ఈ 2 కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ 55 మినిట్స్ ఇంకో 2 టెస్టులు ఉంటాయి. ఈ 2 టెస్టులు కంప్లీట్ చేస్తే మీకు ఇంకో టెస్ట్ లింక్ వస్తుంది, A1 టెస్ట్ లింక్ వస్తుంది. ఈ 2 రాయడం ఒక ఎత్తు అయితే అది ఒకటి రాయడం ఇంకో ఎత్తు. సో ఈ 3 టెస్టులు మీరు కంప్లీట్ చేస్తే మీ చేతిలో జాబ్ ఉన్నట్టే, మీకు జాబ్ వచ్చినట్టే. సో ఈ 3 టెస్టులు మీరు చాలా కాన్సన్ట్రేటెడ్గా మొత్తం ఫోకస్డ్గా రాయాలన్నమాట. నార్మల్ ఉంటాయి, అవి కూడా అంత టఫ్ ఏమి ఉంటాయి, కానీ నార్మల్ ఉంటాయి. నార్మల్ బేసిక్స్, గ్రామర్స్ ఎట్లుంటాయి, మనం స్కూల్లో ఎడిటింగ్ ఎట్లా చేస్తాం, స్కూల్లో ఎడిటింగ్ పారాగ్రాఫ్ ఎట్లుంటుంది అట్లనే ఇట్లా కొన్ని ఉంటాయి, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అలా మీకు ఏబిసిడీస్ ఉంటాయి, అవి టిక్ చేసేయాలి మీరు. సో ఈ 3 అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మీకు గూగుల్ మీట్స్ ఉంటాయి, 3 గూగుల్ మీట్స్ ఉంటాయి. ఈ 3 గూగుల్ మీట్స్లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జాబ్ ఏంది, ఇట్లా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఎన్ని గంటలు పని చేయాలి, ఇన్సెంటివ్స్ ఎట్లా వస్తాయి, నువ్వు ఏ విధంగా ఎదగాలి అనేది ఈ గూగుల్ మీట్స్లో అనేది మీకు అన్నీ చెప్తుంటారు. సో వేరే స్టేట్ నుంచి అయితే ఆ గూగుల్ మీట్స్లో జాయిన్ అయ్యి హెచ్ఆర్స్ వాళ్ళన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. అట్లా ఈ మూడిట్లోనే మీరు అడగాలి. 3 కాకపోతే 4 కూడా అయితే ఏమో కొన్ని సార్లు చెప్పలేము.
సో ఈ మూడిట్లోనే మీకు ఏ డౌట్ ఉన్నా ఈ మూడింటి దాంట్లోనే మీరు అడిగి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవాలి. మొత్తం దీంట్లోనే వాళ్ళు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ గూగుల్ మీట్స్ అయిపోయిన తర్వాత ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది, చెప్పినా కదా. సో అట్లా సో ఒక లింక్ వస్తుంది. ఏం లింక్ వస్తుంది? డాక్యుమెంట్ సబ్మిషన్ లింక్ వస్తుంది. సో మీరు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. దీంట్లో ఆ డాక్యుమెంట్స్ మీకు వెరిఫికేషన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి. కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2025 పాస్ అవుట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర మొన్ననే సెమ్ రాసి ఉంటారు, వాళ్ళ ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటారు, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి. వాళ్ళు అప్పుడు అట్లాంటి టైంలో వాళ్ళు ఏం చేయాలి? ఆల్రెడీ వాళ్ళ దగ్గర మెమోస్ ఉంటాయి కదా, మన మెమోస్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, అట్లా ఆ మెమోస్ అన్ని ఆల్రెడీ రిజల్ట్ రాని వాళ్ళవి ముందు మెమోస్ ఉంటాయి కదా, ఆ మెమోస్ కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. నా ఫ్రెండ్ గారు లేకపోతే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని కాలేజీలో ఇస్తారు, గ్రాడ్యుయేషన్ డే రోజు ఇస్తారు, అది కూడా సబ్మిట్ చేయొచ్చు. సో ఫ్రెషర్స్కి ఇది ఒక ఆప్షన్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన 1 year గ్యాప్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ చేయొచ్చు. సో పెద్ద ఇంకా అంత ప్రాసెస్ ఏమి ఉండదు. ఇంకా వేరే దానికైతే కావాలనుకున్నా నాకు తెలియదు, కానీ తెలిసినంత వరకు అయితే చెప్తున్నా. సో ఇట్లా ఈ 3 టెస్ట్లు పాస్ అయిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్బోర్డింగ్ ప్రాసెస్ మెయిన్. ఇక ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఏ రోజు అయితే అవుతుందో దాని నెక్స్ట్ డే నుంచి ఇక నువ్వు డ్యూటీ ఎక్కాలి, జాబ్ ఎక్కాలి, పోతూనే ఉండాలి. సో ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది నీకు మెయిల్లో వస్తుంది. ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి నువ్వు రావాలి, ఏ టైం కల్లా నువ్వు ఆడ ఉండాలి అని జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ఉన్న ఆన్బోర్డింగ్ ప్రాసెస్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన వాళ్ళు ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఏడుకోవాలి, ఉప్పల్ పోవాలి. ఉప్పల్ ఎందుకు పోవాలి? అరే భయ్యా నేను ఇంటర్వ్యూ హాస్పిటల్ ఇచ్చినా, నేను ఉప్పల్ ఎందుకు పోతా అనే ఫీల్ వస్తుంది. నాకు అదే వచ్చింది, నేను అదే అడిగిన అనగానే. సో ఉప్పల్ మెయిన్ బ్రాంచ్, మీరు అక్కడ ఆన్బోర్డింగ్ ఇస్తే మీకు అక్కడ ఐడి కార్డ్ ఇస్తారు. ఐడి కార్డ్ తీసుకొని వచ్చి మీకు వర్క్ లొకేషన్ ఆఫీస్పేట ఉంటుంది. సో అక్కడ మీరు ఒకసారి ఒక వెరిఫికేషన్ అక్కడ చేసుకొని వీడికి వచ్చేసేయాలని చెప్తారు. ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది ఒక వీడియో చేసిన, నా ఛానల్ ఉంది. సో అది చెక్ చేయండి, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఎట్లున్నది అనేది. దాంట్లో మీకు మొత్తం ఫుల్ డీటెయిల్ ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అది చెక్ చేయండి, చూడండి. సో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత మీకు ఇక డైరెక్ట్ నెక్స్ట్ డే నుంచి జాబే. ఇప్పుడు ఈరోజు మీరు ఆన్బోర్డింగ్ ఇచ్చారు ఈరోజు, ఇక రేపటి నుంచి డైరెక్ట్ జాబ్ ఎక్కాలి, జాబ్ పోవాలి. సో అది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కానికి అనేది 6th పాయింట్, హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ అనేది. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ కానికి మీకు ఒక 10-15 days టైం పడుతుంది. అలాగే హెవీ రిక్వైర్మెంట్ ఉంది, నాకు ఒక 200-300 మంది కావాలి, ఇంటేక్ కావాలి అన్నప్పుడు కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది. సో అట్లా నాకు వద్దులే కొంతమంది కావాలనుకునేటప్పుడు ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. సో కొంతమంది టెన్షన్ అయిపోతుంటారు, ఓకే టెన్షన్ అయ్యి అరే ఇంకా రాలేదు, ఇంకెప్పుడు అనే టెన్షన్ ఉంటుంది. సో అట్లా టెన్షన్ పడకండి, ఏది అవుతుంటాయి మెల్లగా. సో ఇంకా వాళ్ళు మీకు కాల్ చేస్తారు, హెచ్ఆర్ వీళ్ళు వాళ్ళు కాల్ చేసి మీకు చెప్తారు. చెప్పిన తర్వాత ఆ నెంబర్స్ మీరు ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెషర్స్కి వచ్చేసి నా సజెషన్ ఏంటంటే, మీరు ఏదో ఒక జాబ్ చేయాలనుకుంటే ఫాస్ట్గా ఏదో ఒక జాబ్ చేయాలనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ వచ్చేసి కంటెంట్ మోడరేషన్ అనమాట. సెన్సిటివ్ ఉన్న వాళ్ళు అయితే జాబ్కి రాకండి, కొంచెం స్ట్రాంగ్ ఉండేటోళ్ళు అయితే జాబ్కి సెట్ అవుతుంది. వాళ్ళ సెన్సిటివ్ కంటెంట్ ఉంటుంది కదా, సో అట్లా చూడలేరు మీరు. సో అట్లా వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్ వచ్చేసి ఫాస్ట్గా జాబ్ రావాలనుకుంటే ఇది పోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటి, వాయిస్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని కూడా పోవచ్చు. సో వాయిస్ ప్రాసెస్ కావాలంటే మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి, ఇంగ్లీష్లో మంచిగా ఉండాలి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి కొన్ని నేర్చుకోవచ్చు. అట్లా ChatGPTని అడగవచ్చు, గూగుల్ని అడగవచ్చు, అట్లా డైలీ ప్రిపేర్ అవ్వచ్చు, అట్లా బాగుంటుంది. సో కొంతమంది ఎట్లుంటారంటే నేను ఐటీ జాబ్ చేస్తా, నేను ఐటీఏ చేస్తా అనేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అట్లా ట్రై చేయొచ్చు. ఇక నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండదు, నేను ఏదో ఒక జాబ్ చేయాలి, మంచి జాబ్ చేయాలి అనుకునేటోళ్ళు ఇక్కడికైతే రావచ్చు, బాగుంటుంది. జెన్పాక్లానే కాదు, వేరే కంపెనీస్లలో కూడా ఉంటాయి, కంటెంట్ మోడరేషన్ రోల్ ఉంటాయి, నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి. అవన్నీ మీరు రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేసి తెలుసుకోండి. యూట్యూబ్స్లో చాలా వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్లో చూడండి, తెలుసుకోండి, ముందుకెళ్ళండి. సో ఇంకో పాయింట్ వచ్చేసి షిఫ్ట్స్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి మనకి. ఒకవేళ మీరు ఈ జాబ్ పోతే ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది, జనరల్ రెగ్యులర్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళ టైమింగ్స్ బట్టి ఇక కంపెనీ ఇప్పుడు నువ్వు 3 నెలలు నైట్ షిఫ్ట్ చేసినావు అనుకో, ఇంకో 3 నెలలు డే షిఫ్ట్ చేస్తావు, ఇంకో 3 నెలలు ఈవినింగ్ షిఫ్ట్ చేస్తావు, అట్లా
ఒక షిఫ్ట్ వచ్చింది నీకు మళ్ళీ రావాలంటే అది ఒక 1 year టైం పడుతుంది షిఫ్ట్. సో అట్లా 3 monthsకి అయితే మీకు షిఫ్ట్ అయితే చేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో చూసుకొని మీరు అకార్డింగ్ మీ డేకి అట్లా ప్లాన్ చేసుకోవాలి ఆ షిఫ్ట్స్ ఉన్నప్పుడు. సో ఇది వచ్చేసి వీడియో, అన్ని డీటెయిల్స్ అన్నీ కవర్ చేసినాను నేను అనుకుంటున్నా. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద చెప్పండి, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో నేను రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.